కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హౌస్ అరెస్ట్ ఏం తప్పు చేశామని హౌస్ అరెస్ట్ చేస్తున్నారని పోలీసులను ప్రశ్నించిన మాధవరం ప్రోటోకాల్ ప్రకారం అభివృద్ధి కార్యక్రమాలకు పోలీసులను పిలిచినా స్పందించారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లను నాయకులను హౌస్ అరెస్ట్ చేస్తారు. ఉదయాన్నే పోలీసులు ఇంటికి వచ్చి తమ పనులకు ఆపేయడం దారుణమన్నారు. మేమేమైనా అంశం కంటే పోలీసులు రాదు చెప్పండి హాస్పిటల్ రారు. నేను ట్రాఫిక్ సమస్య ఉందంటే మీరు రాదు కదా. ఇన్ఫార్మేషన్ చేసామని చేస్తున్నారు. మీరు స్టేట్మెంట్ ఇవ్వలేదే, నా పరంగా స్టేట్మెంట్ ఇవ్వలేదే, పార్టీ స్టేట్మెంట్ ఇవ్వలేదే. మరి ఎందుకు మీరు చేస్తున్నారు? సోదరులు కార్పొరేటర్లు అందరినీ మా కార్యకర్తల పెన్నులు ఉన్నాయి, గుళ్ళలు ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. మీరు కావాలన్నా వచ్చి మనం ఇబ్బంది పెట్టడం తప్ప అంతగానే ఉండదు. నేను ప్రజలకు ఎప్పుడు ఇబ్బంది పెట్టాను నేను, మీ అందరూ తెలుసు అది. మరి ఈ రకంగా చేసి మరి అంటున్నాక మీకు ఎందుకు నా ఇంటికి వచ్చి అర్థం సృష్టించుడు ఇంటర్నెట్ సుఖంగా ఉంటే ఇంటర్నెట్ సుఖంగా ఉంటే చేస్తుంది ఇంటర్నెట్. అందుకని ఏం లేదు. ఆయన కూడా వచ్చాడు, నాకు అర్థం కాదు. అభిషేక్ రమ్మని ప్రోగ్రామ్ పెడితే రమ్మని వస్తారు. పోలీసులు రాదు, ఎందుకంటే గవర్నమెంట్ వస్తున్నది, ఎమ్మెల్యే నెంబర్ తిరగదు, ఓడిపోయిన నెంబర్ తిరగండి అంటారు. పద్ధతిగా ఉంది. ఇన్స్పెక్టర్ రమ్మని నేను మాట్లాడు అంబేద్కర్ చెప్తున్నాను. నాకు ఐడియా ఉంటుందా చెప్పని ఎలా వరదండి. అంబేద్కర్ ఒక దండేస్తే వేస్తున్నాం, ఎమ్మెల్యే కార్పొరేటర్ లేదు వేస్తారు. సీఎం ప్రోగ్రామ్ అడ్డుకుంటామని పిలుపునిచ్చింది. ఎవరు చెప్పాలి? పార్టీ చెప్పాలి. మనం చెప్పలే కానీ ఎవరు ఇంటెలిజెన్స్ సమాచారం కిరాణ్ స్టేట్మెంట్ గోవర్ధన్ అంత విధవా పడ్డాడు. గోవర్ధన్ రిసీవ్ చేసుకుని డిజిటల్ పెట్టేవాడు. అన్ని అబద్ధాలు. అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్తాను. ఏమో నాకైతే తెలియదు, పార్టీ అయితే లేదు. మేము మరి వచ్చి పోలీసులు అట్లా కూర్చున్నాను. ఏం చేయాలి? మేము టీవీలో తెలుసు, వాళ్ళకే తెలుసు. ఎందుకంటే మాకేం తెలియదు కదా. నాకే తెలియదు, నీకేం చెప్పాలి? పార్టీ ఇచ్చింది లేదు, పార్టీ మాకు చెప్పింది లేదు. కొద్దిగా అవసరం. మేము టీవీలో తెలుసు, వాళ్ళకే తెలుసు. ఎందుకంటే మాకేం తెలియదు కదా. నాకే తెలియదు, నీకేం చెప్పాలి? పార్టీ ఇచ్చింది లేదు, పార్టీ మాకు చెప్పింది లేదు. కొద్దిగా అవసరం.